ఓం నమ శివాయ. మరణం తర్వాత ఆత్మ ఏం తింటుంది అన్న విషయాల గురించి పార్ట్ 1లో అయితే మనం తెలుసుకున్నాం కదా. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మిగతా కంటిన్యూషన్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామా. భగవద్గీతలో ఆత్మ గురించి అత్యంత ప్రామాణిక వర్ణన ఉంది. ఆత్మ అవినాశి, అది నీటిలో కరగదు, నిప్పుతో కాలదు, గాలితో ఆరదు. ఎవరు దాన్ని నాశనం చేయలేరు. ఆత్మ స్వభావం విస్తరించడం, చివరికి ఈశ్వరుడిలో లీనమవ్వడం, ఆత్మ ఈశ్వరుని మూల బిందువును చేరే వరకు శరీరాలను మార్చుకుంటుంది. ఆత్మను సాధారణంగా చూడడం అస్సలు సాధ్యం కాదు. దీనికి ఈశ్వర కృప, సూక్ష్మ దృష్టి అవసరం. ఆత్మలు గాలి తత్వంలా ఉంటాయి. ఆత్మ అనుభవం కలిగినప్పుడు కొన్నిసార్లు ఒక విశిష్ట సుగంధం లేదా వాసన అనుభవం అవుతుంది. ఆత్మలు మంచివి లేదా చెడ్డవి కాదు. వాటితో జోడించబడిన సంస్కారాలే దిశను నిర్ణయిస్తాయి. చెడు సంస్కారాలతో ఉన్న ఆత్మలను కొందరు తాంత్రికులు దుర్వినియోగం చేస్తారు. కానీ అది అజ్ఞానం లేదా లోభం వల్లే. తంత్రమంత్రాలు భ్రమ మాత్రమే. సత్యం ఒక్కటే, ఈశ్వర భక్తి. కాబట్టి శివుడు, శ్రీకృష్ణుడు శరణు వేడాలి, సత్సంగం చేయాలి, భజనలు కీర్తనలు చేయాలి, సంస్కారాలను శుద్ధి చేయాలి, ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. గీతలో చెప్పబడింది మనిషి ఆత్మ ఈశ్వరుని శ్వాసం. ఆత్మ అనంత జనన మరణ చక్రంలో తిరిగి అలసిపోయినప్పుడు తన యాత్ర లక్ష్యం మోక్షాన్ని పొందాలని కోరుకుంటుంది. మోక్షమంటే ఈ సంసార బంధాల నుండి పూర్తిగా విముక్తి, పరమాత్మలో లీనమవ్వడం. ఇది ఆత్మ యొక్క అత్యున్నత స్థితి. సుఖ దుఃఖాలకు అతీతంగా కేవలం శాంతి, ఆనందంలో లీనమవుతుంది. మోక్షం ఎందుకు అవసరం? వేదాల ప్రకారం ఆత్మ తన నిజస్వరూపాన్ని గుర్తించినంత వరకు మాయభ్రమలో చిక్కుకుంటుంది. మాయ అంటే ఈ సంసారం, సంబంధాలు, కోరికలు, కోపం, లోభం, అహంకారం ఇవన్నీ ఆత్మను మళ్లీ మళ్లీ జన్మించేలా చేస్తాయి. మన శాస్త్రాలు మోక్షం కోసం 4 మార్గాలను చెబుతాయి. అందులో ఒకటి ధ్యానయోగం, ఆత్మ పరమాత్మ సత్యజ్ఞానం ద్వారా. 2 భక్తియోగం, నిష్కామ భక్తి ద్వారా. 3 కర్మయోగం, ఫలాపేక్ష లేని సత్కర్మల ద్వారా. ఇక 4 రాజయోగం, ధ్యానం సాధన ద్వారా అంతర్మనస్సుతో జోడించడం. ఈ 4 మార్గాల లక్ష్యం ఒక్కటే, ఆత్మకు దాని నిజస్థితిని తెలియజేయడం. ఆత్మ తాను శరీరం కాదని తెలిసినప్పుడు సంసారం నుండి విముఖమై అంతర స్వరూపం వైపు ఆకర్షితమవుతుంది. ఆత్మ జ్ఞానమే మోక్షద్వారం. ఇక శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెబుతారు: ఆత్మ ఎప్పటికీ కూడా జన్మించదు, చనిపోదు. ఇది సనాతనం, అవినాశి శరీరం. శరీరం నాశనమైన ఆత్మ చనిపోదు. ఈ సత్యాన్ని గ్రహించిన వారు మరణ భయం నుండి విముక్తుడవుతారు, మోక్షం వైపు సాగుతారు. ఇక మోక్షస్థితి ఎలా ఉంటుంది? ఆత్మ మోక్షం పొందినప్పుడు కర్మ బంధాల నుండి విముక్తవుతుంది, పునర్జన్మ చక్రం నుండి బయటపడుతుంది. సుఖ దుఃఖాలకు అతీతంగా కేవలం శాంతి, పరమానందంలో లీనమవుతుంది, పరమాత్మతో ఏకమవుతుంది. బిందువు సముద్రంలో కలిసినట్లు మరణమనేది ప్రతి జీవి జీవితంతో ముడిపడిన విషయం. అయినా ఇది అత్యంత ఉపేక్షిత, భయపెట్టే అంశంగా పరిగణించబడుతుంది. కానీ ఆధ్యాత్మిక దృక్పథంలో మరణం ఒక అంతం కాదు. ఆత్మయాత్రలో ఒక సంక్రమణ కాలం, ఒక పాదం. ఆత్మ ఒక శరీరం నుండి బయటకు వచ్చి తదుపరి అనుభవం వైపు సాగే క్షణం. ఈ భాగంలో మరణ చైతన్యం అంటే ఏంటి? ఈ చైతన్యం ఆత్మ తదుపరి జన్మను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందామా. శాస్త్రాల ప్రకారం జీవి మరణ సమయంలో ఉన్న చివరి క్షణ చైతన్యం అత్యంత కీలకం. ఆ క్షణంలో మనసు ఏ ఆలోచనలో మునిగి ఉంటుందో ఆ ఆలోచనే తదుపరి జన్మ దిశను నిర్ణయిస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటారు: ఏ భావంతో జీవి శరీరాన్ని త్యజిస్తాడో ఆ భావాన్ని పొందుతాడు. ఆ క్షణంలో మనసు ఈశ్వరుడిలో, భక్తిలో, సత్యంలో, ప్రేమలో లీనమై ఉంటే ఆత్మ ఉన్నత లోకాలకు వెళ్తుంది లేదా మోక్షం పొందుతుంది. కానీ మనసు కామనలు, కోపం, మోహం, భయంతో నిండి ఉంటే ఆత్మ ఆ శక్తిలోకి లాగబడి నీచ యోనిలో జన్మిస్తుంది. మరణ చైతన్యం యాదృచ్ఛికంగా ఏర్పడదు, మనం చేసిన సాధన ద్వారా నిర్మితమవుతుంది. జీవితంలో మనస్సును నియంత్రించడం, సత్యం మాట్లాడడం,
ధర్మాన్ని పాటించడం నేర్చుకున్నవాడే శాంతమైన, సౌమ్యమైన, జాగరకమైన మరణాన్ని పొందుతాడు. అలాంటి వాడికి మరణం కూడా ఒక సాధనలా ఉంటుంది. యోగ సాధన, ధ్యానం, భక్తి, నామస్మరణ, సేవ ఇవన్నీ మరణ సమయంలో ఆత్మను జాగరకంగా ఉంచడానికి సాయపడతాయి. సంతుల, మహాత్ముల మరణాన్ని మహాసమాధి అంటారు. ఎందుకంటే వాళ్ళు పూర్తి చైతన్యంతో శరీరాన్ని త్యజిస్తారు. ఇక పునర్జన్మ రహస్యం, పునర్జన్మ సిద్ధాంతం భారత ఆత్మవిద్య యొక్క మూలస్తంభం. ఆత్మ ఒక శరీరం నుండి మరో శరీరంలో జన్మిస్తుంది. కానీ దాని దిశను కర్మలు, మరణ చైతన్యం నిర్ణయిస్తాయి. అందుకే చెప్తారు, ఎలాంటి కర్మ చేస్తావో అలాంటి ఫలం పొందుతావు, ఎలాంటి చైతన్యం ఉంచుకుంటావో అలాంటి గతి పొందుతావు. పునర్జన్మ రెండు రకాలు. ఒకటి కర్మ ప్రకార జన్మ. సామాన్య ఆత్మలు తమ పూర్వ కర్మల ఆధారంగా కొత్త శరీరాన్ని ధరిస్తాయి. ఇక రెండు, ఇచ్చ జన్మ మోక్షం. పొందిన సిద్ధ ఆత్మలు ప్రత్యేక ఉద్దేశంతో జన్మను స్వీకరిస్తాయి. ఇక సంతులు, అలానే అవతారాలు, మహామానవుల వంటి వారు ఇక ఏ యోనిలో వాళ్ళు జన్మ శాస్త్రాలు అనేటివి చెబుతూ ఉంటారు. ఇక మరణ సమయంలో మనసు ఈశ్వర స్మరణలు ఉంటే దేవయోని లేదా మోక్షం, మోహం ఇవి ఉంటే మళ్ళీ మనిషి యోని, కామన, కోపం ఉంటే పశు, కీటక, నీచయోని. ఈ ప్రక్రియ పూర్తిగా స్వయంచాలితం. యముడు, చిత్రగుప్తుడు, కాలచక్రం దీన్ని నడిపిస్తాయి. ఎలాంటి సాంసారిక శక్తి దీన్ని మార్చలేదు. ఆత్మ తన కర్మలు, భావనలతో బంధించబడి తదుపరి లోకంలో గతిని పొందుతుంది. కాలచక్రం కేవలం సమయగతి కాదు, సమస్త సృష్టి యొక్క హృదయ స్పందన. ఈ చక్రంలో బ్రహ్మాండంలోని ఆత్మలు స్థూల రూపంలోనైనా సూక్ష్మ రూపంలోనైనా నిరంతరం తిరుగుతాయి. ఆత్మ ఎప్పటికీ విశ్రాంతి తీసుకోదు, నిరంతరం గతిలో ఉంటుంది. జననం, మరణం, పునర్జన్మ మార్గంలో కాలం అంటే ఏంటి? కాలం ఆగదు, వెనక్కి తిరగదు. సనాతన ధర్మంలో కాలాన్ని చతుర్థ భగవాన్ అంటారు. ఇది శ్రీ విష్ణువు ఇచ్ఛతో సంచరిస్తుంది. కాలం 3 భాగాలుగా విభజించబడుతుంది: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. కానీ ఆత్మకు ఈ కాలం కూడా ఒక భ్రమ. ఎందుకంటే ఆత్మ కాలాతీతం, ఈ మూడింటికి అతీతం. శరీరంలో ఉన్నంత వరకు కాల నియమాలను పాటించాల్సిందే. ఆత్మ యొక్క బ్రహ్మాండ యాత్ర ఎలా మొదలవుతుంది? ఒక శరీరాన్ని త్యజించిన ఆత్మ సూక్ష్మ శరీరంలోకి మారి బ్రహ్మాండ యాత్రను ప్రారంభిస్తుంది. ఈ యాత్ర స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం తర్వాత కారణ శరీరం వైపు సాగుతుంది. ఇక ఈ యాత్రలో కూడా ఆత్మ 5 తత్వాల పరీక్షలను ఎదుర్కొంటుంది. కర్మల ఆధారంగా ఈ యాత్ర అనేది నిర్ణయించబడుతుంది. శ్రేష్ఠ కర్మలు ఉంటే ఆత్మ ఉన్నత లోకాలకు, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, బ్రహ్మలోకం పయనిస్తుంది. ఇక అధమ కర్మలు ఉంటే నరకంలో పడిపోతుంది. ఆత్మ పూర్తిగా శుద్ధి కానంత వరకు బ్రహ్మాండంలోని వివిధ స్థాయిల గుండా పయనించాల్సిందే. ఇది ఒక శుద్ధీకరణ ప్రక్రియ. బంగారాన్ని నిప్పులో కాల్చి అపరిశుభ్రతలను తొలగించినట్లు ఆత్మకు విశ్రాంతి దొరుకుతుందా? ఇది సామాన్య ప్రశ్న. ఆత్మకు మోక్షం లభించినప్పుడు మాత్రమే విశ్రాంతి ఉంటుంది. ఆత్మ తనని తాను ఈశ్వరుడితో ఏకం చేసుకున్నప్పుడు, నేను అనే సీమల నుండి విముక్తమైనప్పుడు ఆ బ్రహ్మాండ యాత్ర అనేది సమాప్తమవుతుంది. లేకపోతే ఇది నిరంతరం జనన మరణ చక్రంలో చిక్కుకుంటుంది. కాలం ఆత్మను పరీక్షిస్తుంది. కాలం అనేది ఒక అద్దం. దానిలో ఆత్మ తన కర్మల ప్రతిబింబాన్ని చూస్తుంది. ప్రతి జన్మ, ప్రతి మరణం ఆత్మస్మృతిలో నమోదవుతుంది. కానీ శరీరం మారినప్పుడు ఈ స్మృతి వెనక్కి మిగిలిపోతుంది. అయినా ఆత్మకి తెలుసు తాను ఎవరు, ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఎక్కడికి సాగుతుంది. శివుడు, కాలం ఒక సంబంధం కలిగి ఉన్నాయి. శివుడిని మహాకాల అంటారు. ఎందుకంటే శివుడు ఆత్మను మరణ బంధాల నుండి విముక్తం చేయడమే కాక కాలాన్ని కూడా నియంత్రిస్తారు. శివుని శరణు చేరిన ఆత్మ కాలచక్రాన్ని దాటి అనంత బ్రహ్మంలో లీనమవుతుంది. కాలచక్రం కేవలం సమయం కాదు, ఇది మన ఆత్మ పరీక్ష, మన ఆలోచనలు, కర్మలు, చైతన్యం యొక్క యాత్ర. ఈ ఆత్మ తన ప్రయాణాన్ని అర్థం చేసుకున్నంత వరకు తిరుగుతూనే ఉంటుంది. కానీ తనని తాను గుర్తించినప్పుడు
నేను అమరను, నేను బ్రహ్మను, నేనే సత్యమని తెలుసుకుంటుంది. మనిషి తాను కేవలం మాంసం, ఎముకలు, రక్తంతో కూడిన పుత్రి కాదని, ఒక చైతన్య శక్తి శుద్ధ ఆత్మ అని తెలిసినప్పుడు ఇక అప్పుడే అతని నిజమైన జీవితం అనేది ప్రారంభమవుతుంది. ఇదే ఆత్మజ్ఞానం యొక్క మొదటి మెట్టు. నేను ఎవరు అనే ప్రశ్నతో ఆత్మ గుర్తింపు ఆరంభమవుతుంది. చిన్నతనం నుండి మనం మన పేరు, రూపం, కులం, ధర్మం, స్థలం, భాష, సంబంధాలతో మన గుర్తింపును నిర్మించుకుంటాం. కానీ ఇది నిజమైన గుర్తింపా? శాస్త్రాలు స్పష్టంగా అంటున్నాయి, శరీరం ఆత్మ కాదు, లోపల నుండి చూసేది, వినేది, ఆలోచించేది, అనుభవించేది. అదే ఆత్మ శరీరం కేవలం తాత్కాలిక వస్త్రం. ఆత్మ దానిను ధరించి సమయం వచ్చినప్పుడు మారుస్తుంది. శరీరం జన్మిస్తుంది, పెరుగుతుంది, రోగిస్తుంది, నాశనమవుతుంది. కానీ ఆత్మ అజన్మ. దానికి ఆరంభం లేదు, అంతం లేదు. అవినాశి. ఏ ఆయుధం దాన్ని కోయలేదు, నిప్పు కాల్చలేదు, నీరు తడపలేదు. ఇక శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడితో ఇలా అంటారు, ఆత్మ ఎప్పటికీ జన్మించదు, చనిపోదు. ఆత్మను మనసు, బుద్ధి, అహంకారంతో గందరగోళం చేస్తాం. మనసు సంకల్ప వికల్పాలు చేస్తుంది, బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది. అహంకారం నేను నాది అనే భావన తెస్తుంది. కానీ ఆత్మ కేవలం సాక్షి. అది చేయదు, చేయించదు, కేవలం చూస్తుందంతే. సూర్యుడు కాంతినిస్తారు కానీ ఏదీ కాల్చడు. అలానే ఆత్మ చైతన్యాన్ని ఇస్తుంది. మిగిలినవన్నీ మనసు, శరీరం చేస్తాయి. నేను ఆత్మను అనే అనుభవం ఎలా కలుగుతుంది? ఇది బౌద్ధిక ధ్యానంతో కాదు, అనుభవంతో వస్తుంది. దీనికి కొన్ని సాధనలు. ఒకటి ధ్యానం. ప్రతిరోజు నేను శరీరం కాదు, ఆత్మను అనే భావనను జాగృతం చేయడం. ఇక 2 స్వాధ్యాయం. గీత, ఉపనిషత్తులు, యోగా, వశిష్టం ఇలాంటి గ్రంథాలు ఆత్మ గురించి లోతైన వర్ణన ఇస్తాయి. 3 సత్సంగం. గురుకృప సత్యమైన గురువు సాంగత్యంతో ఈ ధ్యానం సులభమవుతుంది. ఇక 4 సంవేదనాశీలత. ప్రతిరోజు కూడా అనుభవాల్లో ఈ జాగృతిని ఉంచడం. ఏది కనిపిస్తుందో అది మారిపోతుంది, కానీ చూసేది అనంతం. అదే నేను. ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది? శాస్త్రాలు ఇలా చెబుతాయి, ఒకే దేవుడు అన్ని జీవుల్లో ఉంటాడు. సర్వవ్యాపి. ఒకే ఆకాశం అన్ని కుండల్లో ఉన్నట్లు. ఆత్మకి రూపం లేదు కానీ అది చైతన్యమయం. రంగు లేదు కానీ అది కాంతిమయం. అది స్థల కాలాలకు అతీతం, కానీ ప్రతి కణంలో సమాయింది. ఆత్మ జ్ఞానం వచ్చినప్పుడు భయం తొలగిపోతుంది. మరణ భయం ఉండదు. ఎందుకంటే మరణం కేవలం వస్త్రం మార్చినట్లే ఇతరుల పట్ల ద్వేషం తొలగిపోతుంది. అందరిలో ఒకే ఆత్మను చూసినప్పుడు ప్రేమ, కరుణ సహజంగా ఉంటాయి. కర్మల్లో సహజత్వం వస్తుంది. మనిషి కేవలం నిమిత్తమాత్రుడవుతాడు. మోక్ష ద్వారం అనేది తెరుచుకుంటుంది. ఆత్మ తాను స్వతంత్రమని తెలిసినప్పుడు జనన మరణ చక్రం నుండి విముక్తవుతుంది. నేను శరీరం కాదు, ఆత్మను అనే వాక్యం కేవలం ఒక భావన కాదు, అది ఒక అనుభవం. ఈ అనుభవం ఆత్మ జ్ఞానం ద్వారా సాధ్యమవుతుంది. సో విన్నారు కదండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.